హాయ్ న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 5 డిన్నర్ రెసిపీకి అయితే రాగి జావా విత్ బనానా ప్యూరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ తీసుకున్నాను. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ హీట్ అయ్యేలోపు మనం రాగి పౌడర్లో అయితే వాటర్ వేసుకొని స్మూత్గా అయితే మిక్స్ చేసేసుకుందామండి. సో ఇలా పేస్ట్ లాగా అయిపోతే వన్స్ మనం వాటర్లో యాడ్ చేసినప్పుడు లంప్స్ అయితే ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో వాటర్ అయితే హీట్ అయిపోయాయి. సో రాగి పేస్ట్ దాంట్లో యాడ్ చేస్తున్నానండి. వన్స్ మనం రాగి పేస్ట్ యాడ్ చేసిన వెంటనే స్మూత్గా అయితే స్పూన్తో మిక్స్ చేసేసుకోండి, లేకపోతే స్టిక్ అయిపోతుంది బౌల్కి పౌడర్ మొత్తం. సో చూడండి, సిమ్లో అయితే పెట్టి ఇలా కుక్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ రాగి కుక్ చేసేటప్పుడు సిమ్లోనే కుక్ చేసుకోండి, లేకపోతే స్టిక్ అయిపోతుంది. సో చూడండి, ఇలా అయితే ప్రాపర్గా కుక్ అవ్వాలి. సో రాగి అనేది ఎప్పుడైనా ప్రాపర్గా కుక్ అయిపోవాలి, లేకపోతే డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండదండి. సో చూడండి, ఇదైతే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇదైతే కొంచెం కూల్ అవ్వనిద్దాం. సో ఈలోపు మనం బనానా ప్యూరీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. సో 3 చిన్న సైజ్ బనానాస్ తీసుకొని మిక్సీలో వేసుకొని స్మూత్గా అయితే బ్లెండ్ చేసేసానండి. ఇలా ప్యూరీ లాగా అయిపోవాలి. సో చూడండి, ఇప్పుడు రాగి జావా కూడా కూల్ అయిపోయింది. సో బనానా పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేసేస్తున్నానండి. సో చూడండి, సో కొంచెం యాడ్ చేసుకుని స్మూత్గా అయితే రాగి జావాలో అయితే మిక్స్ చేసేసుకోండి. సో మొత్తం యాడ్ చేసేసుకొని నేనైతే స్మూత్గా అయితే మిక్స్ చేశానండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి జావా విత్ బనానా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. సో బయట మనం ఏవైనా కానీ స్వీట్నెస్ యాడ్ చేయడం కంటే ఇలా ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బనానా పిల్లలు కూడా హెల్త్కి ఎంతో మంచిదండి. సో ఇలాంటి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.